ఈరోజైతే బయట రెస్టారెంట్ రివ్యూ ఏం కాదు, ఇంట్లో మా అమ్మ అద్దిరిపోయే చేపల పులుసు, అది కూడా పులస చేపల పులుసు వండింది. ఆల్రెడీ రైనీ సీజన్ వచ్చేసింది కదా, ఈ రైనీ సీజన్ వచ్చిందంటే మా గోదావరిలో అదిరిపోయే పులసలు పడతాయి. ఆ పులసలతో మంచి వేడివేడిగా గుమగుమలు ఆడిపోతుంది అనమాట. వంట వండే దగ్గర నుంచి కూడా చూస్తున్నాను, ఆ వంట వండే స్టైలే మా అమ్మ చాలా స్పెషల్ అనమాట. సీ ఫుడ్ చేయడంలో అదర కూడా వేస్తుంది. చక్కగా బెండకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఎరక్కొట్టేసిందనమాట. చేపల పులుసు నుంచి అయితే మాత్రం మంచి సువాసన మామూలుగా లేదు, ఒక రేంజ్లో వస్తుందన్నమాట. మంచి వేడివేడి అన్నం, మంచి వేడివేడి రైస్ తీసుకుని చక్కగా కింద కూర్చుని బాసీపటం వేసుకుని, ఇది యాక్చువల్గా ఆ పులుసులో ఉండే దీన్ని శన అంటారనమాట. దీన్ని చిన్నగా కర్రీగా కూడా వండుకుంటారు, బట్ ఇలా చేపల పులుసులో వేసేసినా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం చిన్న సైజు పులస మాట. ఇది చేప ముక్క, ఇది ముక్క చూసారా చాలా సాఫ్ట్గా ఉంది, అంటే ముట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉందన్నమాట. బెండకాయ ముక్కలన్నీ వేసింది. అంటే స్టార్టింగ్ ఏం చేస్తారంటే, ముందు ఒక ఉల్లిపాయ అనేది ముద్దగా నూరేసుకుంది నీట్గా, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంది. చేప ముక్కలకైతే ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలుపుకుని వాటిని కూడా పక్కన పెట్టుకుందనమాట. ఆయిల్ వేసిన తర్వాత ముందు ఈ మసాలా ముద్ద, అంటే స్పెషల్గా తయారు చేసుకున్న మసాలా ఉంటుంది, హోమ్ మేడ్ మసాలా. ఆ మసాలాను ప్రిపేర్ చేసుకుని బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకున్న తర్వాత చేప ముక్కలు వేసి, తర్వాత వాటర్ అది వేసి బెండకాయ ముక్కలన్నీ వేసి చక్కగా తయారు చేసింది చేపల పులుసు. ఆ పులుసు ఉందండి, రేంజ్లో ఉందండి. చెనముక్క తింటున్నాను ఫస్ట్. ఆ చెన కూడా, ఆ ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది ఇందులో. ఎస్పెషల్గా పులుసు మాత్రం భలే కమ్మగా, పులుసు కదా, కాకపోతే ముళ్ళు కొంచెం ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని తినాలి.